నమో వెంకటేశాయ. అనాత్మ్యమదూషణ ఐకాత్మ్యపదభూషణ గోవింద గోవింద. విశుద్ధ సత్వగమన విబుద్ధ తత్వవసన గోవింద గోవింద. ప్రత్యుద్గత ప్రశ్రయపూర్ణ సన్మనాః ప్రత్యాత్మకం ప్రాకృతభిన్నరూపిణం ప్రాత్యక్షికం ప్రశ్రితమంతరాత్మని ప్రాకాశ్యమాత్మానమముం ప్రవాదయే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత పటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా మనసులో ప్రత్యుద్గమ ప్రశ్రయాదులను చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాము. యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీ జుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాగేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. దక్ష ప్రజాపతి గారింట్లో యజ్ఞం మహోత్సవంలాగా జరుగుతోంది. ఆ జరుగుతున్న యజ్ఞానికి ఎక్కడెక్కడి నుంచో దేవతలు, గంధర్వులు, కిన్నరులు, విద్యాధరులు వీళ్ళందరూ వెళుతున్నారు. వెళుతున్న వాళ్ళలో కొంతమందిని సతీ అమ్మవారు చూసి తాను కూడా వెళ్ళాలనుకుని పరమేశ్వరుడితో పతితో వెళ్ళి విన్నవించుకుంది. నాకు కూడా తండ్రి గారి యజ్ఞానికి వెళ్ళాలనుంది, అక్కడ బంధువులందరినీ చూడాలనుంది, నీతో కలిసే వెళ్ళాలనుంది, కాబట్టి నా కోరిక తీర్చవలసింది అని ప్రార్థించింది. ఆ ప్రార్థనను విన్న పరమేశ్వరుడు ఏం చేశాడు, ఎలా మాట్లాడాడు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఏవం గిరిత్ర ప్రియయాభిభాషితః
ప్రత్యభ్యధత్త ప్రహసన్ సుహృత్ప్రియః సంస్మారితో మర్మభిదః కువాగిషూన్ యానాహకో విశ్వసృజాం సమక్షతః అని. ఏవం గిరిత్రః, ఈ విధంగా పరమేశ్వరుడు తన భార్య మాట్లాడిన మాటలన్నీ విన్నాడు. ప్రియయా అభిభాషితః, ఆవిడ చాలా ప్రియురాలు, ప్రియంగా ఉండేటువంటి ఆవిడ. అటువంటి ఆవిడ ఇంత వివరంగా మాట్లాడేసరికి, అందులోనూ నిన్ను కోరలాని కోరికైనా సరే కోరుతున్నాను, నన్ను తీసుకెళ్లాల్సింది అని అడిగేసరికి విన్నాడు. విని ప్రహసన్, చాలా చన్నగా నవ్వుతూ, ప్రత్యభ్యధత్త, సమాధానం చెప్పటం ప్రారంభించాడు. సమాధానం చెప్పేవాడు ఎవరన్నా గిట్టని వాడేం కాడు, సుహృత్ ప్రియ, తనను ఇష్టపడేవాళ్ళని, అలాగే తన వెంట ఉండేవాళ్ళని ఎప్పుడూ ఇష్టపడేటువంటి వాడు. ఏ కోరిక లేకుండా లేదా మనసులో కల్మషం లేకుండా మంచివాళ్ళుగా ఉండే మాట అయితే ఆ మంచి వాళ్ళందరినీ ఇష్టపడేటువంటి వాడు. అటువంటి వాడు చెప్పటం ప్రారంభించాడు. చెప్పే ముందు సంస్మారిత, గుర్తుకు తెచ్చుకున్నాడు. ఏం గుర్తుకు తెచ్చుకున్నాడు? మర్మభిద కువాగిషూన్, లోపల లోపల హృదయాంతరాళాల్లోకి జొచ్చుకుపోయి సామాన్య మానవుల్ని బాగా గుచ్చే మాటలను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎలా గుచ్చుతాయి అంటే బాణాల్లాగా గుచ్చుతాయి, అలాంటి మాటల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. దుర్జనులు మాత్రమే మాట్లాడగలిగినటువంటి కువాక్యాలు, చెడ్డ మాటలు అనేటువంటి మర్మభేద, లోపల హృదయాన్ని గుచ్చేటువంటి మాటల్ని ఒకసారి గుర్తు చేసుకున్నాడు. ఆ మాటలు మాట్లాడింది మరెవరో కాదు, సోకాల్డ్ దక్ష ప్రజాపతి గారే. యానాహ కహ విశ్వసృజాం సమక్షతః, ఆ మాటలు మాట్లాడింది మామగారే, మాట్లాడింది పెద్ద యజ్ఞంలోనే, ఇలాంటి యజ్ఞంలోనే మాట్లాడింది విశ్వసృజాం సమక్షతః. దక్ష ప్రజాపతి గారే కాక మిగతా ప్రజాపతులందరూ ఉన్నటువంటి సందర్భంలోనే, వాళ్ళ సమక్షంలోనే మాట్లాడారు. మాట్లాడినవాడు ఏ వెరుపు లేకుండా మాట్లాడాడు, విన్నవాళ్ళు కూడా ఏమీ అనకుండా సైలెంట్గా విన్నారు. అలాంటి మాటల్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుని దానికి తగ్గట్లుగా తన ప్రియురాలైనటువంటి సతీదేవి కోరిన కోరికను కాదనకుండా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం ప్రారంభించాడు. ఏవం గిరిత్రః ప్రియయాభిభాషితః ప్రత్యభ్యధత్త ప్రహసన్ సుహృత్ప్రియః సంస్మారితో మర్మభిదః కువాగిషూన్ యానాహకో విశ్వసృజాం సమక్షతః అని మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. ఏమని మాట్లాడాడు అంటే, శ్రీ భగవానువాచ, ఆ పరమేశ్వరుడు మాట్లాడుతున్నాడు. వాగధీశ్వరుడు అనే పేరు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడే మాట్లాడుతున్నాడు. వాక్కు అనేటువంటి ఇంద్రియానికి అధిష్టాన దేవత అయినటువంటి అగ్నిని తనలో 8వ భాగంగా ఉంచుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు మాట్లాడుతున్నాడు. తనను ఆశ్రయించిన భక్తులకి వాక్కులను అందించేటువంటి ఆ వాగ్విశుద్ధుడు అనే పేరు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు మాట్లాడుతున్నాడు. త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభియంతి బంధుషు తేయద్యనుత్పాదిత దోషదృష్టయః బలీయసానాత్మ్యమదేన మన్యునా అని చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. లాజికల్గా మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు, అందంగా మాట్లాడుతున్నాడు. ప్రారంభమే శోభనే, అందరికీ మంచి జరగాలి అని కోరుకునేటువంటి ఓ సతి, త్వయోదితం శోభనమేవ, నువ్వు చెప్పింది మంచిదే, నువ్వు చెప్పిన దాంట్లో చిన్న తప్పు కూడా లేదు. నువ్వు చెప్పిన మాటల్లో ప్రధానమైన మాట, బంధువులు, దగ్గర వాళ్ళు, అందులో తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్లలో గనక కార్యక్రమాలు జరుగుతుంటే పిలవకపోయినా వెళ్ళవలసిన అవకాశం కానీ, లేకపోతే పిలవకపోయినా వెళ్ళవలసిన అవసరం కానీ ఉన్నది అనే మాట మంచిదే. త్వయోదితం శోభనమేవ శోభనే.
అనాహుత అపి పిలవకుండా కూడా అపియంతి బంధుషు బంధువుల ఇళ్ళకి వెళ్ళాలి, అందులో తప్పేమీ లేదు. కానీ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ని కనుక వాళ్ళు ఫుల్ఫిల్ చేసే మాట అయితే అప్పుడు వాళ్ళు పిలవకపోయినా దగ్గర వాళ్ళు కాబట్టి వెళ్ళాలి అనే మాట వస్తుంది. ఏంటా కండిషన్? తే యది అనుత్పాదిత దోషదృష్టయ. ఆ బంధువులు గనక వెళ్ళే వాళ్ళ మీద, ఇప్పుడు ప్రస్తుత సందర్భంలో మనమే వెళ్ళవలసిన వాళ్ళం కాబట్టి మన మీద వెళ్ళవలసిన వాళ్ళ మీద అనుత్పాదిత దోషదృష్టయ, మన మీద లేనిపోని దోషారోపణలను చేసే పరిస్థితిలో లేకపోతే వెళ్ళొచ్చు. అనుత్పాదిత దోషదృష్టయ, మనల్ని చూసే దృష్టిలోనే నేరారోపణ లేకపోవటం అనేది ఉంటే చక్కగా వెళ్ళిపోవచ్చు. తే యద్యనుత్పాదిత దోషదృష్టయ, హాయిగా వెళ్ళొచ్చు. వాళ్ళు పిలవకపోయినా సరే వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతోంది అంటే వెళ్ళిపోవచ్చు. మన బంధువులు మన మీద దోషారోపణ ఎందుకు చేస్తారు అంటే చేస్తారు. బలీయస అనాత్మీయమదేన మన్యునా, ఈ రెండు కారణాల వలన చేస్తారు. లేదా రెండూ కలిపి ఒకటే కారణం, ఈ కారణం వలన చేస్తారు. బలీయస చాలా ప్రబలంగా గనక అనాత్మ్యమదేన, అనాత్మ్యం నేను మీద, దేహం మీద నేను అనేటువంటి భ్రమ గనక పెరిగిపోతే, ఆ భ్రమ ఇంతింతైవతుడింతయ్యై అన్నట్లు గనక బాగా ప్రబలంగా మారిపోతే, పెరిగిపోతే, బలీయస అనాత్మ్యం, ఆ అనాత్మ్యం కాస్త మదంగా అహంకారంగా మారితే, ఆ అహంకారం సరిగ్గా తీరక కోపంగా గనక మారితే మన్యున ఇలా నేరారోపణలు చేస్తారు. బలీయస అనాత్మ్యమదేన మన్యున తే యది అనుత్పాదిత దోషదృష్టయ, ఇలా అనాత్మ్యమదంతోనూ మన్యువుతోనూ వాళ్ళు గనక దోషారోపణ చేయకపోయినట్లయితే వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగితే మనం వెళ్ళి తీరవలసిందే. అంతవరకు బంధువుల ఇళ్లలో శుభకార్యం జరిగితే మనం వెళ్ళాలి, పిలవకపోయినా వెళ్ళాలి అనే నీ మాట కరెక్ట్గానే ఉంది అని పరమేశ్వరుడు ప్రారంభించాడు. త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభియంతి బంధుషు తే యద్యనుత్పాదిత దోషదృష్టయ బలీయస అనాత్మ్యమదేన మన్యునా అనే ఈ శ్లోకంలో ఏమంత అందంగా మాట్లాడాడు. ఈ మాత్రం కార్పొరేటర్ లాంగ్వేజ్ మాకు కూడా వచ్చు, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ప్రొవైడెడ్ దట్ అనో ఏదో ఒకటి కలిపి చెప్పడం మాకు కూడా వచ్చు, ఈ మాత్రం మడత పెట్టడం, మాటల్ని మడత పెట్టడం అనేది మాకు కూడా వచ్చు అని ఎవరైనా విర్రవేయగచ్చు. కానీ పరమేశ్వరుడు చెప్పింది ఇలా మడత పెట్టేటువంటి మాట కాదు. పరమేశ్వరుడు మనిషి అన్నవాడు తెలివి పనిచేసేటువంటి వాడు. ఎదుటివాడి మీద నేరారోపణ, దోషారోపణ, అందులోనూ లేని దోషారోపణ అనేది ఎప్పుడు చేస్తాడు అనటానికి మూల కారణాన్ని చెప్తున్నాడు. ఎదుటి వాళ్ళ మీద దోషారోపణ అనేది ఎప్పుడు మొదలవుతుంది అంటే రకరకాల కారణాలు అందరూ చెబుతారు. వీడికి ఏదో అధికార మదం పెరిగిపోయింది, నడమంత్రపు సిరి వచ్చేసింది అని రకరకాల కారణాలు చెప్తారు. ఇవన్నీ కావు, ఇవన్నీ నిలిచేవి కావు, ఇవన్నీ మధ్యలో వచ్చి మధ్యలోనే ఊడిపోయేవి. అసలు మూల కారణం నేను కాని దేహం మీద నేను అనేటువంటి భ్రమ. ఈ భ్రమ అనేది ఎప్పుడైతే మొదలైందో, ఇది ఎప్పుడైతే బలపడ్డప్పుడు ఈ దేహానికి సంబంధించినవన్నీ నావి అనేటువంటి భ్రమలు దీనికి తోడవుతాయి. దేహానికి సంబంధించినటువంటి జన్మ, దేహానికి సంబంధించినటువంటి అధికారం, దేహానికి సంబంధించినటువంటి మిగతా విశేషాలు, గౌరవాలు ఇవన్నీ నావి 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 అనేటువంటి భ్రమలు పెరిగిపోతాయి. ఆ
భ్రమలు పెరిగిన కొద్దీ ఈ గౌరవాలు తీరట్లేదు అనో, నాకు కావలసిన గౌరవం ఎవరు చేయట్లేదు అనో ఏవేవో భావాలు కలుగుతాయి. కలిగి కోపం రావటం అనేది ప్రారంభమవుతుంది. ఆ కోపం రావటం ప్రారంభమైతే తన కోపాన్ని ఎదుటి వాళ్ళ దోషాలలాగా చూడటం ప్రారంభిస్తాడు. కోపం అనేటువంటి కళ్ళద్దాల్లోంచి వాళ్ళ ప్రవర్తనను చూస్తాడు. చూసిన దగ్గర నుంచి అన్నీ తప్పులే కనిపిస్తాయి. అలా కాకుండా కోపాన్ని పక్కన పెడితే కొన్ని సందర్భాల్లోనైనా సరే ఉన్న పరిస్థితులు ఉన్నట్లుగా కనిపించవచ్చు. ఆ కోపం పక్కన పెట్టే పరిస్థితి ఈ భ్రమ ఉన్నంత వరకు రానే రాదు అని చెప్తున్నాడు. మానవుల యొక్క దురాలోచన తాలూకు మూలం వాళ్ళ దేహాత్మ భ్రమంలో ఉంది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ విషయం చెప్పటం అనేది మరొకరి వల్ల సాధ్యం కాదు కాబట్టి, ఈ విషయాన్ని ఇంత అందంగా ఇంత చక్కగా ఈ సందర్భంలో కూడా చెప్పగలగటం అనేది ఆయన వల్ల తప్ప మరొకరి వల్ల అయ్యే పని కాదు కాబట్టి మిగతా మాటలకి దీనికి పోలిక లేదు. ఇది మడత పెట్టే మాట కాదు, మనుషుల యొక్క మనసు గుట్టు విప్పేటువంటి మాట అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తీరులో చూసినప్పుడు ద బెస్ట్ డైలాగ్, త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభియంతి బంధుషు తే యద్యనుత్పాదిత దోషదృష్టయ బలీయసా అనాత్మ్యమదేన మన్యునా అని పరమేశ్వరుడి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సతీ అమ్మవారు అంది, దక్షుడు నువ్వు చెప్పిన కేటగిరీలోకి రావటం కష్టం. ఆయన ఎన్నో విద్యలు నేర్చినవాడు, చదువుకున్నవాడు, ఎన్నో యజ్ఞాలు యాగాలు తపస్సులు ఇవన్నీ చేసినవాడు, పెద్ద మనిషి అయినవాడు నీలాంటి వాళ్ళ మీద వృథా దోషారోపణ చేస్తాడు అని అంటే ఎవరూ నమ్మకపోవచ్చు కదా. అందువల్ల దక్షుడి కేసుని ఎలా మనం అర్థం చేసుకోవాలి అని దానికి పరమేశ్వరుడు ఇంకా విలువైన సమాధానం చెప్తున్నాడు. దక్షుడే కాదు, చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ దీని కిందకే వస్తారు అని. విద్యాతపో విత్తవపూర్వయ కులై సతాంగుణై షడ్భిరసత్తమేతరై స్మృతౌ హతాయాం భృతమాన దుర్దృశ స్తబ్ధాన పశ్యంతి హి ధామ భూయసాం అని. చదువులు తపస్సులు ఇవన్నీ కూడా సద్గుణాలు, చాలా మంచి గుణాలు అనేటువంటి లెక్కల్లో నువ్వు మాట్లాడావు కదా, అది నిజమే. విద్య చదువు, తపస్సు, విత్తం సరి అయిన ధార్మికమైన దారిలో వచ్చినటువంటి సంపద, వపుహు అందమైనటువంటి శరీరం, వయః కాస్త మాట వినేటువంటి వయస్సు, కులం జన్మించినటువంటి వంశం, ఇవన్నీ కూడా విద్యా తపో విత్త వపుర్వయ కులై సతాం గుణై. ఇవన్నీ ఉన్నవాళ్ళు గనక సత్పురుషులైతే ఈ 6 కూడా గుణాలుగా మారతాయి, ఈ 6 సద్గుణాలుగా మారతాయి. విద్యా తపో విత్త వపుర్వయ కులాలు. ఇదే గనక సత్పురుషులు కాకుండా మరొకరి దగ్గర ఉండే మాట అయితే అసత్తమేతరై, ఇవి చాలా దుర్గుణాల కింద మారిపోతాయి. వాళ్లే భరించరానన్ని దుర్గుణాలుగా ఇవి మారిపోతాయి. ఈ 6 మంచివాళ్ళ దగ్గర ఉంటే మంచి గుణాలే, మంచివాళ్ళు కాకపోతే ఇందాక చెప్పుకున్న దేహాత్మాభిమానం నుంచి ప్రారంభమైన అహంకారము, మదము ఇవి ఉన్న వాళ్ళ దగ్గర ఈ 6 గుణాలు ఉండే మాట అయితే ఇవి మహాదోషాలుగా మారిపోతాయి. అసత్తమేతరై, భరించలేరు, అలాంటి దుర్గుణాలు అయిపోతాయి. ఈ దుర్గుణాలు, ఈ అసత్తమేతరై అనేటువంటి దుర్గుణాలు ఏం చేస్తాయి అంటే భృత మాన దుర్దృశ, ఇవి ఆ వ్యక్తికి
భృతమానం అంటే లోపల అహంకారాన్ని పోషించి పెడతాయి, పెంచి పోషిస్తాయి. విద్యాతపుర్, విత్త, వపుర్, వయః, కులాలు అనేటువంటి ఈ 6 మంచివాడు కాని వాళ్ళకి, చెడ్డవాళ్ళకి లోపల నుంచి అహంకారాన్ని పెంచి పోషిస్తాయి. ఆ అహంకారంతో పాటు దుర్దృశ, ఒక అందరి మీద అన్నిటి మీద చెడు దృష్టిని కూడా పెంచి పోషిస్తాయి. ఇలా ఈ 6 ద్వారా భృత మాన దుర్దృశ అనేది గనక జరిగిపోతే వాళ్ళ స్మృతౌ హతాయాం, వాళ్ళ వివేక జ్ఞానం మొత్తం నశించిపోతుంది. విద్య వివేక జ్ఞానాన్ని పెంచి రాజేయవలసినటువంటి విద్య ఈ సందర్భంలో వివేక జ్ఞానాన్ని మొత్తాన్ని కప్పేస్తుంది, వివేక జ్ఞానాన్ని పైకి లేవనివ్వదు. తపస్సు వివేకాన్ని సరిగ్గా మేల్కొల్పవలసినటువంటి తపస్సు ఎందుకు పనికి రాకుండా కూర్చుంటుంది. మిగతా వాటి గురించి చెప్పుకోనక్కర్లేదు. ఇవన్నీ వివేక జ్ఞానానికి వ్యతిరేకంగానే పనిచేసేస్తాయి. వ్యతిరేకంగా పనిచేసేటువంటి సందర్భంలో ఆ వ్యక్తులు స్తబ్దంగా మారిపోతారు. స్తబ్దంగా మారిపోవటం అనేది కేవలం వంగకపోవటానికి చిహ్నం మాత్రమే కాదు, ఎవరికి వినయంగా వంగి నమస్కారం చేయకపోవటానికి మాత్రమే పనికొచ్చేది కాదు. నపశ్యంతి ధామ భూయసాం, తమ కంటే గొప్పవారి తేజస్సును కనీసం కళ్ళతో కూడా చూడలేకపోతారు. వాళ్ళ కంటికి వాళ్ళ గొప్పదనం ఆనదు. ఎదుటివారి గొప్పదనాన్ని అంగీకరించలేని పరిస్థితికి వాళ్ళు దిగజారిపోతారు. ఉండటానికి వాళ్ళకి విద్య, తపస్సు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా అవేవి పనికిరావు, అవేవి వివేక జ్ఞానాన్ని పైకి లేపవు, వివేక జ్ఞానంతో చూసేటువంటి పరిస్థితిని తేవు, ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి గొప్పదనాన్ని చూడనివ్వవు అని పరమేశ్వరుడు చెప్పాడు. విద్యా తపో విత్త వపుర్ వయః కులైః సతాంగుణైః షడ్భిః అసత్తమేతరైః స్మృతౌ హతాయాం భృతమాన దుర్దృశః స్తబ్ధా నపశ్యంతి ధామ భూయసాం అనే ఈ శ్లోకంలో విద్య కావచ్చు, తపస్సు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని గనక మంచి గుణంగా వాడుకోలేకపోతే, క్యారెక్టర్ని సరిగ్గా గనక మలుచుకోలేకపోతే, బిహేవియర్ని సరిగ్గా గనక మలుచుకోలేకపోతే, ఇవి వివేక జ్ఞానానికి హాని చేసేందుకు పనికొస్తాయే తప్ప వివేక జ్ఞానాన్ని పెంచి పోషించలేవు. మనసులో అహంకారాన్ని, చెడు దృష్టిని పెంచి పోషిస్తాయి. పోషించి మనకంటే గొప్పవారి యొక్క గొప్పతనాన్ని మనం చూడలేకుండా తయారు చేసేస్తాయి. ఇది దక్షుడి కేసులో మాత్రమే కాదు, అందరికీ జరిగేది ఇంతే. మళ్ళీ వీటన్నిటికీ మూలం దేహాత్మాభిమానమే అవుతుంది అనే విషయాన్ని పరమేశ్వరుడు చాలా చక్కగా చెప్పాడు. విద్యాతపో విత్త వపుర్వయః కులైః సతాంగుణైః షడ్భిరసత్తమేతరైః స్మృతౌ హతాయాం భృతమాన దుర్దృశః స్తబ్ధా నపశ్యంతి ధామ భూయసాం అని. అయితే ఏంటి? సో వాట్? వాళ్ళకంటే గొప్ప వాళ్ళని చూడలేకపోయినంత మాత్రాన మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదా? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం తప్పైపోతుందా అంటే పరమేశ్వరుడు అంటున్నాడు, ఎస్, తప్పవుతుంది. నైతాదృశానాం స్వజన వ్యపేక్షయా గృహాన్ ప్రతీయాదనవస్థితాత్మనాం ఏభ్యాగతాన్ వక్రధియాభిచక్షతే ఆరోపిత భ్రూభి అమర్షణాక్షిభి అని. ఎస్, ఇలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. నైతాదృశానాం, ఇలాంటి వాళ్ళ ఇళ్ళని మనం కనీసం చూడకూడదు. స్వజన వ్యపేక్షయ, వీళ్ళు మా బంధువులు, వీళ్ళు మా స్వజనులు, మాకు దగ్గర వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంకొకళ్ళు అని అనుకుని స్వజన వ్యపేక్షయ గృహాన్ ప్రతీయాత్, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు.
గృహాన్ ప్రతీయాత్, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు కాదు, వాళ్ళ ఇళ్ళని చూడాలని కూడా అనుకోకూడదు, వాళ్ళు ఎలా ఉన్నారు అని చూడాలని కూడా అనుకోనక్కర్లేదు. గృహాన్ ప్రతీయాత్, ఎందుకంటే అనవస్థితాత్మనాం, వాళ్ళ మనస్సు వాళ్ళ అదుపులో లేదు, వాళ్ళ మనస్సు స్థిరంగా లేదు, సవ్యంగా అసలే లేదు. ఇలాంటి అనవస్థితాత్ములుగా ఉండేటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పైపెచ్చు వెళితే ఏమవుతుంది అంటే, వీళ్ళు ఏం చేస్తారు, అభ్యాగతాన్, వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని వక్రధియా అభిచక్షతే, వంకర బుద్ధితో చూస్తారు, వంకర బుద్ధితో చూస్తారు, వంకర బుద్ధితో మాట్లాడతారు. వక్రధియా అభిచక్షతే, చూస్తారు, అభిచక్షతే మాట్లాడతారు కూడాను. మాట్లాడేటప్పుడు కూడా చూసేటప్పుడు కూడా ఎలా చూస్తారు, ఆరోపిత భ్రూభి, కనుబొమ్మలు ఎత్తి మాట్లాడతారు. ఏం మాట్లాడినా, అసలు అడుగు తీసి అడుగు వేసినా సరే ఏంటి ఇలా చేస్తున్నావు అనే క్వశ్చన్ మార్క్ని వేసినట్లుగా కనుబొమ్మల్ని వంకర తిప్పి మాట్లాడతారు. ఆరోపిత భ్రూభి అమర్షణాక్షిభి, ఏం చేసినా సరే నచ్చనట్లుగానే ఉంటారు. ఇంట్లోకి కాళ్ళు కడుక్కునొచ్చినా నచ్చనట్లుగానే ఉంటారు. ఇల్లంతా తడి చేశావు అన్నట్టు ఉంటారు. కాళ్ళు కడుక్కోకుండా వస్తే కళ్ళు కడుక్కోకుండా బయట నుంచి ఎలా వచ్చావు అన్నట్టుంటారు. అమర్షణాక్షిభి, ఏం చేసినా తప్పే అన్నట్లుంటారు. ఇలా అనవస్థితంగా ఉండేటువంటి వాళ్ళు, ఒక పాలసీ గట్రా లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు బంధువులు అనుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు అని పరమేశ్వరుడు తేల్చి చెప్పేశాడు. నైతాదృశానాం స్వజన వ్యపేక్షయా గృహాన్ ప్రతీయాదనవస్థితాత్మనాం ఏభ్యాగతాన్ వక్రధియాభిచక్షతే ఆరోపితభ్రూభిరమర్షణాక్షిభి అనే ఈ శ్లోకంలో. పాపం ఏదో భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు కానీ మధ్యలో మనం దూరకుండా ఉండలేం కదా. మనం కూడా మధ్యలో దూరి, మాస్టారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందని ఏం తెలుస్తుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందని తెలిస్తే కదా మనం ఇంటికి వచ్చి ఏమన్నా మాట్లాడుకోవడానికి వీలుంటుంది. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలి అన్నా, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం పొరపచ్చాలున్నాయి ఇవన్నీ తెలియాలన్నా మనం వెళ్ళాలి కదా. దానికి ఒక పూత కూడా పూసుకోవచ్చు. బంధువులు అన్న తర్వాత, దగ్గర వాళ్ళన్న తర్వాత రకరకాలుగా ఉంటారు. మనం వాళ్ళ ఇళ్ళకి వెళుతూ ఉండాలి. బై ఛాన్స్ వాళ్ళు ఇలాంటి పిచ్చి పనులు ఏమైనా చేసినా, ఏమైనా 1-2 మాటలు అన్నా సరే సహిస్తూ ఉండాలి అనే పై పూత కూడా పూసుకోవచ్చు. మంచితనం అనే పూత పూసుకోవచ్చు. ఆ మంచితనం ముసుగులో వాళ్ళ ఇళ్ళకి వెళ్తే అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకోవచ్చు. మనకే లాభము. తర్వాత ఇంట్లో కూర్చొని గాసిప్స్ మాట్లాడుకోవడానికి కంటెంట్ ఉండక్కర్లేదా అని అంటే, ఇలాంటి వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు. కానీ ఎవరైనా ఒక మాట ఎదుటి వాళ్ళను అనకుండా, ఎదుటి వాళ్ళు అనవసరంగా గనక వాళ్ళని అన్నప్పుడు, అనవసరంగా ఏమైనా మాటలు మాట్లాడినప్పుడు బాధపడే వాళ్ళు ఉంటే, అలా బాధపడే వాళ్ళు ఇలాంటి ఇళ్లకు వెళ్ళకూడదు అని సలహాన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే తథారిభిర్నవ్యథతే శిలీముఖైః శేతేర్దితాంగో హృదయేన దూయత స్వానాం యథా వక్రధియాందురుక్తిభిః దివానిశం తప్యతి మర్మతాడితః అని కొంచెం సెన్సిటివ్గా ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. సున్నితంగా ఉండేవాళ్ళు సున్నితంగా ఎదుటి వాళ్ళతో వ్యవహరిస్తూ, ఎదుటి వాళ్ళు కూడా మనతో సున్నితంగానే వ్యవహరించాలి అనుకునే మంచివాళ్ళు ఇబ్బంది పడతారు. అందువల్ల ఆ మంచివాళ్ళు వెళ్ళకపోతే సరిపోతుంది. ఇన్ఫర్మేషను ఇక్కడివి ఇక్కడివి కలపాలనుకునే వాళ్ళు వెళితే వెళ్ళొచ్చు. సున్నితంగా ఉన్నవాళ్ళు మాత్రం వెళ్ళక్కర్లేదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, తథారిభిర్నవ్యథతే శిలీముఖైః, యుద్ధం జరుగుతున్నప్పుడు కనిపించిన వాడిని కనిపించినట్లుగా బాణాలేసి కొట్టేస్తారు. ఎవరి మీద జాలి చూపించరు. ఆ యుద్ధంలో ఎదురుకుండా ఉన్నది బంధువేనా, మరొకడా, చిన్నపిల్లవాడా, పెద్దవాడా, వయసైనవాడా ఏమీ చూడరు.
యుద్ధం స్టార్ట్ అన్నారంటే, గో అన్నారంటే ఎవరి మీద ఎవరు ఏం కావాలన్నా కూడా వేసేసేయటమే, ఎన్ని బాణాలైనా సరే వేసి గుచ్చేసేయటమే. ఇంకా తండ్రి తాత ఇలాంటివేం లేవు. యుద్ధం మొదలు కాకూడదు, కానీ మొదలైన దగ్గర నుంచి ఎన్ని బాణాలైనా వేసేస్తారు. బాణాలు వేయటం మొదలు పెడితే గుచ్చుకుంటాయి కదా, గుచ్చుకున్నాయి అంటే గనక నొప్పి పుడుతుంది కదా. ఆ నొప్పి పెద్ద లెక్కలోని నొప్పి కాదు. తథారిభిర్నవ్యథతే శిలీముఖై, ఆ బాణాలు లోపలికి గుచ్చుకుని బయటికి రాక ఎముకలు దాకా వెళ్ళినా సరే పెద్దగా బాధేం ఉండదు. అర్ధితాంగ, ఒళ్ళంతా ఒళ్ళంతా భీష్మాచార్యుడికి గుచ్చుకున్నట్లుగా బాణాలు గుచ్చుకున్నా సరే ప్రమాదమేమీ లేదు. శేతే అంటే పడుకోవచ్చు, కాస్త మందు పుచ్చుకుని పడుకోవచ్చు. మందు అంటే డాక్టర్స్ ఇచ్చే మందు, అది పుచ్చుకుని పడుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్ అవి వేసుకొని పడుకోవచ్చు. మరీ ఎక్కువైంది, నొప్పి ఎక్కువైంది అనుకుంటే శేతే అక్కడికక్కడ పడుకుంటాడా, కేసు క్లోజ్ అయిపోతుంది. కానీ స్వానాం యథా వక్రధియాం దురుక్తిభి, మనవాళ్ళు అనుకునేవాళ్ళు వక్రధియాం వంకర బుద్ధితో గనక దురుక్తిభి చెడ్డ మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు అంటే, అవి గనక మనసుకి గుచ్చుకున్నాయి అంటే, మనసు గుచ్చుకునేంత సున్నితంగా మనసు అంటూ ఒకటి ఏడిస్తే, స్వానాం యథా వక్రధియా దురుక్తిభి, ఆ హృదయం దూయతే, గుచ్చుకున్న హృదయం చాలా అన్యాయంగా బాధపడుతుంది. ఎంత బాధపడుతుంది అంటే, ఇందాక చెప్పిన బాణాలతో బాధ కంటే కూడా చాలా ఎక్కువ స్థాయిలో బాధపడుతుంది. ఇలా మాటలు గుచ్చుకున్న తరువాత నిద్ర పట్టటం అనేది జరగనే జరగదు. ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా, ఎన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా నిద్ర పట్టదు. అహర్నిశం తప్యతి, దివానిశం తప్యతి. రాత్రింబవళ్ళు అయ్యో ఈ మాట అన్నారు, అయ్యో ఈ మాట అన్నారు అని తలుచుకుంటూ తలుచుకుంటూ బాధపడతారు. మర్మతాడిత, ఏంటో వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రతి అంశము ఏదో గుచ్చుకుంటున్నట్టే ఉంటుంది, లోపలికి హృదయం లోపలికి గుచ్చుకుంటున్నట్టే ఉంటుంది. అయ్యో ఇలా అన్నారే, అయ్యో అలా అన్నారే, నేను వాళ్ళకి ఎంత చేశాను, లేదా మా నాన్నగారు వాళ్ళకి ఎంత చేశారు, ఇలా మాటలు మాట్లాడుతున్నారేంటి, నిన్నటి వరకు బాగున్నవాడు ఈరోజు ఎందుకు మారిపోయాడు, ఈరోజు ఎందుకు ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నాడు అని రకరకాల యాంగిల్స్లో అదే మాటను తలుచుకుని 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 బాధపడతారు. సున్నితంగా ఉండేటువంటి వాళ్ళు, ఇలా తలుచుకుని బాధపడేటువంటి వాళ్ళు, ఎవరైనా ఏమైనా అంటే బాధ కలిగేటువంటి వాళ్ళు, అలా బాధ కలిగే చోటుకి వెళ్ళకపోవటమే మంచిది కదా, కాబట్టి వెళ్ళక్కర్లేదు అని పరమేశ్వరుడు తథారిభిర్నవ్యథతే శిలీముఖై శేతేర్దితాంగో హృదయేన దూయత స్వానాం యథా వక్రధియాన్ దురుక్తిభి దివానిశం తప్యతి మర్మతాడిత అని ఈ శ్లోకంలో అంటున్నాడు. ఓకే, గుచ్చుతారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మా నాన్నగారు దక్ష ప్రజాపతి గారు నన్ను గుచ్చరు. ఎందుకంటే మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం, నేను చివరి పిల్లని, అందువల్ల నేనంటే చాలా ముద్దు, నన్నేమీ అనరు అని ఒకవేళ సతి అనే మాట అయితే దానికి సమాధానం ఆయన చెప్తున్నారు. వ్యక్తం త్వముత్కృష్టగతే ప్రజాపతే ప్రియాత్మజానామసి శుభ్రు సమ్మత అథాపి మానం నపితుః ప్రపత్స్యసే మదాశ్రయాత్ కః పరితప్యతే యతః అని. వ్యక్తం నిజమే, త్వం నువ్వు ఉత్కృష్టగతే చాలా ఉన్నత స్థానంలో ఉండేటువంటి దక్ష ప్రజాపతి గారికి అమ్మాయివి. పైగా ఈ మధ్య ఆయనకి ప్రజాపతుల్లో కల్లా శ్రేష్ఠుడు అని కొత్త అభిషేకం కూడా చేశారు కదా, ఉన్నత స్థానంలో ఉన్నాడు కదా. ఉత్కృష్టగతే ప్రజాపతే ప్రియా, చాలా ఇష్టమైనటువంటి అమ్మాయివి. ఎవరిలో ఇష్టమైన దానివి? ఆత్మజానాం, తన కూతుళ్ళందరిలోకి 16 మందిలోకి నీవే ఇష్టమైన దానివి. ప్రియాత్మజానాం అసి,
శుభ్రు, నీ అందమైన కనుబొమ్మలు చూస్తే ఎవరికైనా ముద్దుగా మాట్లాడాలనే అనిపిస్తుంది. అందులోనూ సమ్మత, మీ తండ్రికి నీ మీద ప్రేమ ఎక్కువగానే ఉంది, నిజమే. కానీ అథాపి మానం న పితుః ప్రపత్స్యసే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సందర్భాల్లో మీ నాన్న నిన్ను గౌరవించడు. అథాపి మానం న పితుః ప్రపత్స్యసే, నిన్ను కనీసం పలకరించను కూడా పలకరించడు ఆయన. అంత ఖచ్చితంగా ఇలా చెప్తున్నారు. మా నాన్నకి నేనంటే ఇష్టమని ఒప్పుకుంటూ వెళితే మాత్రం పలకరించరు అని ఎందుకు చెప్తున్నారు అంటే, నీ మీద ఏమో ఇష్టం ఉంది, కానీ నేనంటే గిట్టకుండా ఉంది. మదాశ్రయాత్, నువ్వు నాతో కదా ఉంటున్నావు, నువ్వు నా భార్యవి కదా, నా భార్యగా కదా వెళ్తావు, వెళితే నా మీద ఉండేటువంటి అక్కసు కొద్దీ నిన్ను ఆయన పలకరించడు. మదాశ్రయాత్ న పితుః మానం ప్రపత్స్యసే, నా మీద ఉండేటువంటి అక్కసు కొద్దీ మీ నాన్న కనీసం నిన్ను పలకరించడు, అందుకని వెళ్ళొద్దు. మీ మీద అంత అక్కసు ఉందా అంటే, ఓ ఉంది. మదాశ్రయాత్ కః పరితప్యతే యతః, నా పేరు చెబితే చాలు, నాకు సంబంధించిన ఏ విషయాన్ని విన్నా చాలు మనిషి గడగడ వణికిపోతున్నాడు, కోపంతోనూ ఊగిపోతున్నాడు. కాబట్టి నువ్వు కూడా వెళితే నా భార్యగానే వెళ్ళాల్సి వస్తుంది, నా భార్యగా వెళితే నా మీద ఉండే కోపం కొద్దీ పలకరింపుకు కూడా నోచుకోని పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది, కాబట్టి వెళ్ళటానికి వీల్లేదు అని పరమేశ్వరుడు. వ్యక్తం త్వముత్కృష్టగతే ప్రజాపతే ప్రియాత్మజానామసి శుభ్రు సమ్మత, తథాపిమానం న పితుః ప్రపత్స్యసే మదాశ్రయాత్ కః పరితప్యతే యతః అనే ఈ శ్లోకంలో అన్నాడు. సరే, మీరు అంటున్న మాట బాగానే ఉంది, నా పేరు చెప్తేనే ఊగిపోతాడు దక్షుడు అంటున్నారు కదా, ఎందుకు అంత పరిస్థితి మీరు తెచ్చారు? ఎందుకు దక్షుణ్ణి ఆ రోజు యజ్ఞంలో తిరస్కరించేశారు? కనీసం పలకరించని కూడా పలకరించలేదు. ఆయన్ని తిరస్కారం చేయటంతోనే కదా ఇష్యూ ఇలా అయిపోయింది. అంతవరకు కాస్తో కూస్తో బాగానే ఉన్నారు కదా అంటే, నేను తిరస్కరించింది అంటూ ఏమీ లేదు, ఆయనే నన్ను ద్వేషిస్తున్నాడు అని చాలా అందంగా మనుషులందరికీ అంటేటట్లుగా ఒక మంచి మాట పరమేశ్వరుడు చెప్తున్నాడు. పాపచ్యమానేన హృదాతురేంద్రియ సమృద్ధిభిః పూరుషబుద్ధి సాక్షిణాం అకల్ప ఏషామధిరోఢు మంజసా పదం పరం ద్వేష్టి యథాసురాహరిం అని. పాపచ్యమానేన, మనసులో ఎప్పుడు కుత కుత ఉడికిపోతూ ఉంటాడు ఆయన. ఎందుకు ఉడికిపోతూ ఉంటాడు అంటే, మనసు ఎప్పుడు ఉడికిపోతూ ఉంటుంది కుత కుత. ఎందుకంటే ఆతురేంద్రియ, ఆయన ఇంద్రియాలు ఆయన అదుపులో లేవు. ఆయన ఇంద్రియాలు ఆయన అదుపులో లేవు కాబట్టి మనసు ఎప్పుడు ఏదో అది రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు, అలా అనుకున్నాను జరగలేదు, ఇలా అనుకున్నాను జరగలేదు అనేటువంటి కొత్త కొత్తలతోనే నిండిపోతుంది. అందులో సమృద్ధిభి, తనకున్న సమృద్ధులు, తనకున్న సంపదలు చాలా గొప్పవి అనేటువంటి అభిప్రాయంలో ఉన్నాడు. ఆ అభిప్రాయంతో ఎప్పుడూ హృదయమంతా కుతకుత ఉడుకుతూ ఉంటుంది. నాకు అలాంటి సమృద్ధి ఉంది, ఇలాంటి సమృద్ధి ఉంది, వాళ్ళు గుర్తించట్లేదు, వీళ్ళు గుర్తించట్లేదు అనే బాధతోనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు పూరుష బుద్ధి సాక్షిణం, నిరహంకారంగా ఉండేటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులు కనిపిస్తే వాళ్ళని గౌరవించలేరు. పూరుష బుద్ధి సాక్షిణం, ఏమి జరిగినా సరే మనసులో ఒక చిన్న మార్పు మాత్రమే అది.
మనకేదో ఫలానాది ఉంది అనుకుంటే దాన్ని మనం చూసాము, మనది అనుకున్నాము అనటమే తప్ప కొత్తగా వచ్చింది లేదు, ఉన్నది ఊడింది లేదు అనేటువంటి నిరహంకార దృష్టితో చూడటం, పూరుష బుద్ధి సాక్షిగా ఉండటం అనేది కొంతమందికి మహాత్ములకు మాత్రమే చాతవును. ఇలాంటి వాళ్ళు మహాత్ములు ఉన్నారు కదా, వీళ్ళు ఇందాక హృదయాన్ని కుతకుత ఉడికించుకునే వాళ్ళకంటే చాలా పెద్ద స్థాయిలో ఉన్నట్లు, పురుష బుద్ధి సాక్షిణం వాళ్ళ స్థాయికి ఎదగటం అనేది దాదాపు ఈ హృదయం కుతకుత ఉడికేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అసంభవం. అకల్ప ఏషాం అధిరోఢు మంజస, వాళ్ళు ఉన్న స్థాయికి ఎదగాలి అంటే వీడికి సామర్థ్యం సరిపోదు. సరిపోక పరం పదం ద్వేష్టి, ఆ స్థాయిలో ఉన్నవాణ్ణి ద్వేషిస్తారు. వెరాజ్ దక్షుడి కేసులో ఏమైంది? దక్షుడేమో నేను ప్రజాపతుల్లో గొప్పవాణ్ణి, అలాంటి వాణ్ణి, ఇలాంటి వాణ్ణి, ఏదో విశ్వసృజాగం సహస్ర సంవత్సరం అనే మహాయజ్ఞం దాకా వచ్చేసిన వాణ్ణి అనుకుంటూ వచ్చాడు. నేనేమో పరమేశ్వరుణ్ణి పురుష బుద్ధి సాక్షిని, సహజంగానే సాక్షిగానే ఉన్నటువంటి వాడిని. నేనున్న స్థాయిని అందుకోవటం అనేది అతని వల్ల కావటం లేదు. అలా కాక పరంపదం, అందుకోవలసినటువంటి స్థానమైనటువంటి నన్ను, చేరవలసినటువంటి గమ్యం, డెస్టినేషన్ లాగా ఉండేటువంటి నన్ను, నా తత్వాన్ని ద్వేషించడం ప్రారంభించాడు. నన్ను అందుకోలేక నన్ను ద్వేషిస్తున్నాడు. ఇతనికంటే అందరి ద్రాక్షలు పుల్లన అనుకునే వాళ్ళు నయం. ద్వేషం లేదు అందులోనూ, ఏదో దోషారోపణ మాత్రమే ఉంది, ఇందులో ద్వేషం కూడా ఉంది. పరంపదం ద్వేష్టి. ఎలా అంటే యథా అసురాహ హరిం, రాక్షసులు కూడా ఇంతే. రాక్షసులు చిన్నప్పటి నుంచి హరి శ్రీహరి అని వింటారు. ఎక్కడ ఉంటాడు అంటే ముల్లోకాల్లోనూ సంచరిస్తాడు, ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు అని వింటారు. ఆయన ప్రభావానికి ఎక్కడా కొదవలేదు, ఆయన ప్రభావాన్ని అడ్డుకోగలిగిన వాళ్ళు లేరు అని ఎవరో చెప్పగా వింటారు. ఈ మాటలే గనక మంచి మనస్సున్నవాడు వింటే ఇలాంటి హరిని మనం అందుకోవాలి, ఆయన్ని చేరుకోవాలి అని అనుకోవచ్చు. కానీ అసలే రాక్షస బుద్ధితో పుట్టిన వాళ్ళు వీళ్ళు అదేమి హరి గొప్పతనము, మేము అలాగే చేస్తాము, మేము అంతకంటే గొప్ప తపస్సులు చేస్తాము, మేము ముల్లోకాల్లోనూ తిరుగుతాము, మేము ముల్లోకాల్లోనూ గెలుస్తాము అని కొత్తగా మొదలు పెడతారు. ఆ మొదలు పెట్టడంలో ఈ హరిద్వేషం అనే దాన్ని మిగుల్చుకుని పోతారు. మిగిలేది హరిద్వేషమే తప్ప ఇంకేం మిగలటం లేదు. హరిద్వేషానికి మూలం ఆ హరి యొక్క పదాన్ని అందుకోలేము అని అనుకోవటం తప్ప ఇంకొకటి కాదు. అలాగే నన్ను ఈ దక్షుడు లాంటి వాళ్ళు చాలామంది ఇందుకే ద్వేషించాలి. నన్ను ద్వేషించటం అంటే నేనున్న స్థానాన్ని, నేనున్న స్థితిని అందుకోలేక నన్ను ద్వేషించటమే తప్ప మరొక కారణంతో ద్వేషించటం అనేది కాదు. నేను తిరస్కరించినందువలన ఆయన నన్ను ద్వేషించటం లేదు, ఆయనున్న పరిస్థితులకి ఆయన నన్ను ద్వేషించుకుంటున్నాడు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. పాపచ్యమానేన హృదాతురేంద్రియ సమృద్ధిభి పురుషభృద్ధి సాక్షిణాం అకల్ప ఏషాం అధిరోఢు మంజస పరం పదం ద్వేష్టి యథాసురా హరిం అనే ఈ శ్లోకంలో ఇంకా చాలా వివరంగా అందంగా మంచి మాటలని చెప్పబోతున్నాడు పరమేశ్వరుడు. అని ఈరోజు పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటల్లో మనకి మనసులోకి చొచ్చుకుపోవాల్సిన మాటలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి, ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఎవరిని హర్ట్ చేయాలి అని అనుకోకూడదు, ఎవరి మనసుని గాయపరచాలి అని అనుకోకూడదు, ఎంత కోపం వచ్చినా ఏమొచ్చినా సరే. ఎందుకంటే మనసుని గాయపరచటం అంటే బాణాలతో ఎముకల దాకా గుచ్చటం కంటే కూడా చాలా చాలా ఎక్కువ బాధాకరం. పాప హేతువు కూడాను. అలాంటి పాపపు పనులకి ఒడిగట్టకూడదు అనేటువంటిది ఒకటి. రెండవది, ఇలా పిచ్చి మాటలు మాట్లాడడానికి
మనం అడుగులు వేస్తున్నాము అంటే మనలో మూలతః దేహాత్మాభిమానం అనేది బలంగా వేళ్ళూనుకుపోయినట్లు, మనకి అజ్ఞానం అనేది చాలా బలిసిపోయినట్లు అనే విషయం చాలా ప్రధానంగా మనం గమనించుకోవాలి. ఇలాంటి వాటిల్ని వాళ్ళెవరో అన్నారు, వాళ్ళు తప్పు అనేటువంటి తీరులో తీసుకోవటం కాదు. ఇది తప్పు కాబట్టి మనం ఇలా ఉండకూడదు, ఇది తప్పు కాబట్టి మనం ఇలా వ్యవహరించకూడదు అనే తీరులో తీసుకోవటమే మంచి శ్రోతల లక్షణం. కాబట్టి మనం ఈ దేహాత్మాభిమానం, దేహానికి సంబంధించినవన్నీ నావి అనుకునేటువంటి భ్రమలతో ఎవరిని పడితే ఎలా పడితే అలా మాట్లాడటం అనే స్వభావానికి చాలా చాలా దూరంగా జరగాలి. మనం ఎంత సున్నితంగా ఆలోచిస్తామో అంతే సున్నితంగా అందరినీ కూడా ట్రీట్ చేసేటువంటి స్థాయికి ఎదగాలి. మనకుండేటువంటి విద్య, తపస్సు, వయస్సు, విత్తము, కులము ఇవన్నీ కూడా మనకుండేటువంటి ఏవైనా సరే మన వివేక జ్ఞానాన్ని హరింపజేసేలాగా ఉండకూడదు. మనకి ఇంకా కూడా వివేక జ్ఞానాన్ని అందించేలాగా, అందరి గొప్పదనాలను మనం అందుకునేలాగా, అందరి గొప్పదనాలను మనం చూడగలిగేలాగా ఉండేటట్లుగా ఉండాలి. మనం ప్రతి అడుగులోనూ ప్రతి దశలోనూ మంచిగా మారాలి. ఆ మారటానికి పరమేశ్వరుడి యొక్క వాక్యాలు మనకి మూలం కావాలి అనే తీరులో దీన్ని మనం గ్రహించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అహంకారంతో ఏదో ఒకటి అనటం అనేటువంటి స్వభావానికి మనం చాలా 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 దూరం జరగాలి అని నిర్ణయించుకుందాం. నిర్ణయించుకుని మనతో ఇలాంటి తప్పులు ఎప్పటికీ చేయించవద్దు అని ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. కొంచెం ఆలస్యమైంది, పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణి నీ మాట కడు నొప్పు, బంధువుల్ పిలవకుండినను సంప్రీతి చెనుదురంటివి. ఇదియులెసయైనను దేహాభిమాన మదమునన్ అమర్షమునను కడగి ఆరోపిత ఘనకోప దృష్టులు కారేని పోదగును. కాని వినుము వినుత విద్యా తపోవిత్త వయోరూప కులములు సుజనులకును గుణంబులు ఇవియ కుజనుల ఎడదోష హేతుకంబులై వివేకంబు చెరచు మహాత్ములైన వారి మహాత్మ్యమాత్మగర్వమున చేసి జడులు పొడగానజాలరు జలజనేత్ర అని ఈశ్వరుని యొక్క అద్భుతమైనటువంటి వాక్రూప అమృతాన్ని ఈనాడు భాగవత అమృతంతో కలిపి మనం ఆస్వాదించాం. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ నేడు శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందంలో తృతీయాధ్యాయంలో 15వ శ్లోకం దగ్గర నుంచి శ్రద్ధగా భక్తితో పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః ఋషిరువాచ ఏవం గిరిత్రః ప్రియయాభిభాషితః ప్రత్యభ్యధత్త ప్రహసన్ సుహృత్ ప్రియః సంస్మారితో మర్మభిదః కువాగిషూన్ యానాః కో విశ్వసృజాం సమక్షతః శ్రీభగవానువాచ త్వయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభియంతి బంధుషు తే యద్యనుత్థానమప్యభియంతి
यद्यनुत्पादितदोषदृष्टयः यदुत्पादितदोषदृष्टयः बलीयसानात्म्यमदेन मन्युना बलीयसानान्यमदेन मन्युना विद्यातपो वित्तवपुर्वयः कुलैः विद्यातपो वित्तवपुर्वयः कुलैः सतां गुणैः षड्भिरसत्तमेतरैः सतां गुणैः षड्भिरसत्तमेतरैः स्मृतौ हतायां भृतमानदृदृशः स्मृतौ हतायां हृतमानदृशः स्तब्धा न पश्यन्ति हि धाम भूयसाम् तथा न पश्यन्ति हि धाम भूयसाम् नैतादृशानां स्वजनव्यपेक्षया नैतादृशानां स्वजनव्यपेक्षया गृहान् प्रतीयादनवस्थितात्मनाम् गृहान् प्रतीयादनवस्थितात्मना येभ्यागतान् वक्रधियाभिचक्षते येभ्यागतान् वक्रधियाभिचक्षते आरोपितभ्रूभिरमर्षणाक्षिभिः आरोपितभ्रूभिरमर्षणाक्षिभिः तथा व्यथते शिलीमुखैः तथा ऋभिर्न व्यथते शिलीमुखैः शेतेर्दिताङ्गो हृदयेन दूयता शेतेर्दिताङ्गो हृदयेन दूयता स्वानां यथा वक्रधियां दुरुक्तिभिः स्वानां यथा वक्रधियान् दुरिक्तिभिः दिवानिशं तप्यति मर्मताडितः दिवानशं तप्यति मर्मताडितः व्यक्तं त्वमुत्कृष्टगतेः प्रजापतेः व्यक्तं त्वमुत्कृष्टगतेः प्रजापतेः प्रियात्मजानामसि शुभ्रुसम्मता प्रियात्मजानामसि शुभ्रसम्मता अथापि मानं न पितुः प्रपत्स्यसे अथापि मानं न पितुः प्रपत्स्यसे मदाश्रयात् कः परितप्यते यतः मदाश्रयात् कः परितप्यते यतः पापच्यमानेन हृदातुरेन्द्रियः पापच्यमाने हृदयातुरेन्द्रियः समृद्धिभिः पूरुषबुद्धिसाक्षिणाम् समृद्धिभिः पुरुषबुद्धिसाक्षिणाम् अकल्पयेषामधिरोढुमञ्जसा अकल्पयेषामधिरोढुमञ्जसा पदं परं द्वेष्टि यथा सुराहरिम् पदं परं द्वेष्टि यथा दुराहरिम् इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे तृतीयाध्याये శ్లోకాః శ్లోకాः భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు శ్రద్ధగా పఠిద్దాం. అథ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.